టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. మీకు ఇవాళ ఒక ప్రధానమైన వార్త కనబడుతుంది. హైదరాబాదులోని పాత బస్తీలో లభించే లక్క గాజులకు జిఐ ట్యాగ్ అని. సో ఇంతకీ అసలు ఈ జిఐ ట్యాగ్ ఏంటిది? కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇది చాలా ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషను. ఎప్పుడైనా కానివ్వండి, ఒక ఉత్పత్తికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనౌన్స్ అయింది అంటే తప్పకుండా ఆ ఉత్పత్తి మీద ప్రశ్నలు ఉంటున్నాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో మరి ఇవాళ తెలంగాణకి సంబంధించి ఇప్పటి వరకే 16 వివిధ రకాలైనటువంటి ఉత్పత్తులకి మనకి జిఐ ట్యాగ్ ఉంది. ఇది 17వ ఉత్పత్తిగా మనం చూడాలి. ఈ లక్క గాజులకి లభించిన జిఐ ట్యాగ్ 17th. సో అవి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. తెలంగాణలో ఏ ఉత్పత్తులకి ప్రధానంగా జిఐ ట్యాగ్ అనౌన్స్ చేయబడింది, చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూపు, టెలిగ్రామ్ గ్రూపు లింక్ కూడా ఇచ్చాను నేను. దాంట్లో కూడా జాయిన్ కండి. ఇంకా ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేసే ప్రయత్నం దాంట్లో కూడా చేస్తాను నేను. సో ఒక్కసారి మనము దీంట్లో అసలు ఇంతకు జిఐ ట్యాగ్ అంటే ఏమిటి, ఆ ఉత్పత్తికి జిఐ ట్యాగ్ లభించడం వల్ల జరిగే బెనిఫిట్ ఏంటి, తెలంగాణలో ఉన్నటువంటి ఏ ఉత్పత్తులకు జిఐ ట్యాగ్ లభించింది, ఇవన్నీ కూడా చూద్దాం. జిఐ అనేది జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్, గుర్తుంచుకోండి. చెన్నైలో మీకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ చెన్నైలో ఉంది. వీరు ప్రధానంగా దేశంలోని ఆయా ఉత్పత్తులకు సంబంధించి ఏదైనా ఒక ప్రాంతంలో ఒక ఉత్పత్తి పరిమితము, ఆ ప్రాంతంలో ఆ ఉత్పత్తి విశిష్టతను కలిగి ఉంది అనుకున్నప్పుడు వాటికి ఈ భౌగోళిక గుర్తింపునైతే ఇవ్వడం జరుగుతుంది. ఒక ఉత్పత్తికి ఈ జియోగ్రాఫికల్ ఇండికేషన్ లభిస్తే ఆటోమేటిక్గా ఆ ఉత్పత్తి యొక్క ప్రత్యేకత పెరుగుతుంది, మార్కెట్లోకి ప్రమోట్ అవుతుంది. దాని మీద డిపెండ్ అయిన వాళ్ళకు కూడా చాలా బెనిఫిట్ అవుతుంది ఇదంతా కూడా. సో ఇన్ని ప్రత్యేకతలు ఉండడం వల్ల ఈ జిఐ ట్యాగ్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం చూడాలి. హైదరాబాదు పాత బస్తీలోని లక్క గాజులు భౌగోళిక గుర్తింపును పొందినట్టు మనకు నిన్న మార్చి 2న ఈ చెన్నైలోని జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ ఒక అనౌన్స్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక లక్క గాజులు అనేవి రెసిన్ పదార్థాన్ని కొలిమిపై కరిగిస్తే మీకు లక్క వస్తుంది. దీన్ని వృత్తాకారంలో మలిచి దానిపైన రాళ్ళు, పూసలు, స్ఫటికాలు, అద్దాలను ఈ హస్త కళాకారులైతే మరి అందంగా చేతులతోనే పొదుగుతారు. వీటిని లక్క రాళ్ళ గాజులు అని పిలుస్తారు. ఇక జిఐ ట్యాగ్ గురించి నేను ఇందాకనే మీకు చెప్పడం జరిగింది. ఈ జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ అనేది అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ ప్రమోషన్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. మీకు యూపీఎస్సీలో కానివ్వండి, టీఎస్పీఎస్సీలో కానివ్వండి, డిఎస్సి వాళ్ళకు కూడా ముఖ్యమైన పాయింట్ ఇది గమనించండి. సో ప్రశ్న అడిగే అవకాశాలు ఉంటాయి దీని మీద. భౌగోళిక గుర్తింపు అనేది ఒక ప్రాంతానికి చెందిన ఉత్పత్తులకు ఇచ్చేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపునే మనము జియోగ్రాఫికల్ ఇండికేషన్ అంటాం. ద జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది. దీనికి సంబంధించి ఒక చట్టం ఉంది మనకు 1999లో. ద జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ ఉంది. ఇది ఇంప్లిమెంటేషన్ మాత్రము 2003 సెప్టెంబర్ నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది ఈ చట్టం ప్రకారమే ఈ జిఐ ట్యాగ్ అనేది ఇస్తున్నాం. ఒక ఉత్పత్తికి జిఐ ట్యాగ్ ఇచ్చిన తర్వాత అది 10 years దానికి అమల్లో ఉంటుంది. తర్వాత రెన్యువల్ చేసుకోవడానికి కూడా ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయి. ఇకపోతే భారతదేశంలో జిఐ ట్యాగ్ పొందిన మొట్టమొదటి ఉత్పత్తి ఏది అంటే డార్జిలింగ్ టీ అండి, వెస్ట్ బెంగాల్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకు. అండ్ నెక్స్ట్ తెలంగాణ చూస్తే మీకు జిఐ ట్యాగ్ పొందిన వస్తువుల లిస్ట్ ఇక్కడ ఇచ్చాను, చాలా మోస్ట్ ఇంపార్టెంట్. పోచంపల్లి ఇక్కత్ 2005లో యాదాద్రి భువనగిరి జిల్లాలో పోచంపల్లి ఇక్కత్కి మీకు జిఐ ట్యాగ్ ఉంది. సిల్వర్ ఫిలిగ్రీ కరీంనగర్, చాలా వెండి సన్నపు తీగల లాంటి ప్రొడక్ట్స్ మీకు కనబడతాయి వెండితోటి. సిల్వర్ ఫిలిగ్రీ ఖచ్చితంగా ప్రశ్న వస్తుంది టీఎస్పీఎస్లో, మీరు గమనించండి వీటి మీద. తర్వాత చేరియాల్ పెయింటింగ్స్ సిద్దిపేట, వీటికి కూడా జిఐ ట్యాగ్ ఉంది. నిర్మల్ టాయ్స్, వీటికి కూడా జిఐ ట్యాగ్ ఉంది. నిర్మల్ ఫర్నిచర్ జిఐ ట్యాగ్ ఉంది. హైదరాబాద్ హలీం జిఐ ట్యాగ్ వచ్చింది. పెంబర్తి మెటల్ క్రాఫ్ట్ జనగామ, దీనికి కూడా మీకు జిఐ ట్యాగ్ ఉంది. గద్వాల్ శారీస్ జిఐ ట్యాగ్ ఉంది. సిద్దిపేట గొల్లబామ మీకు జిఐ ట్యాగ్ ఉంది. నారాయణపేట్ హ్యాండ్లూమ్స్ జిఐ ట్యాగ్ ఉంది. పుట్టపాక తేలియా రుమాల్ నల్గొండ, వెరీ ఇంపార్టెంట్ అండి. తర్వాత బనగానిపల్లె మ్యాంగోస్, ఒరిజిన్ స్టేట్ బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. అండ్ ఆదిలాబాద్ డోక్రా మెటల్ క్రాఫ్ట్స్, దీనికి కూడా జిఐ ట్యాగ్ ఉంది, ఒక లోహ కళ ఇది. వరంగల్ దురీస్, వీటికి కూడా జిఐ ట్యాగ్ ఉంది. నిర్మల్ పెయింటింగ్స్, తాండూరు కందిపప్పు వికారాబాద్ జిల్లా మీకు జిఐ ట్యాగ్ ఉంది.
లాక్ బ్యాంగిల్స్ ఆఫ్ హైదరాబాద్, ఇదే మనకు లక్క గాజులు ఏవైతే ఉన్నాయో రీసెంట్గా, వెరీ రీసెంట్గా మీకు 2024 మార్చి 2న ఆ జిఐ ట్యాగ్ అయితే అనౌన్స్ కావడం జరిగింది లేటెస్ట్గా. సో 17 ప్రొడక్ట్స్ మీకు తెలంగాణ ప్రాంతం నుంచి జిఐ ట్యాగ్ అయితే మీకు లభించింది. సో ఇది మీకు జియోగ్రాఫికల్ ఇండికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి నచ్చితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీకు బెనిఫిట్ అవుతుంది అంటే ఇంకా మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకైతే తీసుకువస్తాను.